హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు అందరికీ ఒక శుభవార్త. అమెజాన్ కంపెనీ నుంచి అద్భుతమైన అవకాశం వచ్చింది అండి. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు మాకేంటంటే ఇంటర్ లేదా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. సో ఫ్రెషర్స్ ఉన్నా పర్లేదు, మేము తీసుకుంటామా అని చెప్పేసి అమెజాన్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ వచ్చాయండి. మంచి శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ₹1 కూడా ఫీజు లేదనమాట. 100% సో మీకు కాల్ అయితే వస్తుందండి. ఎవరు మిస్ చేసుకోవద్దు. ఈ వీడియోలో మీకు ఇన్ డీటెయిల్గా సో ఆ జాబ్ గురించి అయితే మాట్లాడుకుందాము. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. ఎవరు స్కిప్ చేయొద్దండి వీడియో. ఇక వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇస్తే సో మీరు ఇచ్చే ఆ లైక్స్ అనేవి మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఇలాంటి వీడియోస్ చేయడానికి ఇంకా మోటివేషన్ అయితే ఇస్తాయన్నమాట. తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే మా లాంటి క్రియేటర్స్ని ఎవరు సపోర్ట్ చేయరు. సో మేము మీ కెరియర్ అప్డేట్స్ అనేవి మేము తీసుకొస్తూ ఉంటాం అనమాట. తప్పకుండా లైక్ చేసి వీడియోని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మనకి ఇది అఫీషియల్ వెబ్సైట్. మీకు తెలుసు కదా, నేను ఏ జాబ్ చెప్పినా అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాన్ని బట్టి ఏంటంటే మీ డేటా అనేది సురక్షితంగా ఉంటుందన్నమాట. థర్డ్ పార్టీస్ వెబ్సైట్కి వెళ్తే మీ డేటా అనేది వాళ్ళు దొంగలిస్తారు. కానీ ఇక్కడ మనకు amazon.jobs నుంచి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. వర్చువల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్, ఓకేనా, ఇంటర్నేషనల్ వాయిస్ కింద. సో మనకు కర్ణాటకలో ఉండే అమెజాన్ నుంచి ఈ ఆపర్చునిటీ అయితే మనకు వచ్చిందండి. వర్చువల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పేరులోనే తెలుస్తుంది. వర్చువల్ అంటే మీరు ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ, ఓకేనా. సో అయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు, వర్క్ ఫ్రమ్ హోమ్ విత్ అమెజాన్ కస్టమర్ సర్వీస్. ఓకే, సో ఇప్పుడు మీకు ఇంకా చాలా క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అని చెప్పేసి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అండి. సో వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, వాట్ విల్ యూ డూ యాజ్ ఎ కస్టమర్ సర్వీస్ అసోసియేట్. మీరు ఏం చేయాలి ఈ జాబ్లో చేరిన తర్వాత అంటే, సో మీకు చూడండి ఇక్కడ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు పర్పస్ ఏంటి అని చెప్పేసి. ఇష్యూస్ని మనం రీసాల్వ్ చేస్తూ ఉండాలన్నమాట. ఏదైతే కస్టమర్స్ నుంచి క్వైరీస్ వస్తూ ఉంటాయో ఆ క్వైరీస్ని మనం రీసాల్వ్ చేస్తూ ఉండాలి. సో అంటే మనకు ఇప్పుడు ఫోన్ ద్వారా, చాటింగ్ ద్వారా, ఈమెయిల్ ద్వారా కస్టమర్స్ అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ని మనకు తెలుపుతారనమాట. సో ఆ ప్రాబ్లమ్స్ని మనము క్లియర్ చేస్తూ ఉండాలి. అంటే ఆర్డర్ పెడతారు, సో ఆర్డర్ అనేది ప్లేస్ అవ్వదు, అమౌంట్ కట్ అవుతుంది, కానీ వాళ్ళకి ఆర్డర్ అనేది ప్లేస్ అవ్వదు అనమాట. అప్పుడు ఇష్యూ తలెత్తుతుంది. అప్పుడు మీకు వాళ్ళు కాల్ చేస్తారు. అది చాటింగ్ ద్వారా అయినా, ఈమెయిల్ ద్వారా అయినా, ఫోన్ ద్వారా అయినా కాల్ చేస్తారనమాట. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ని మనం రీసాల్వ్ చేస్తూ ఉండాలి. ప్రొడక్ట్ గురించి, లేదంటే పేమెంట్ మ్యాటర్స్ గురించి, వెబ్సైట్ గైడెన్స్ గురించి, ఇదంతా కూడా మనం అయితే పని చేస్తూ ఉండాలన్నమాట. సో ఇది మెయిన్లీ కస్టమర్ ఫోకస్డ్ జాబ్ అనమాట ఇది. అయితే ఇక్కడ చూడండి, హార్డ్ వర్కింగ్ ఉండాలి మాకు, ఆర్టికులేట్ అండ్ డీటెయిల్ ఓరియంటెడ్, ఫ్రెండ్లీ అండ్ కస్టమర్ ఫోకస్డ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. సో ప్రతి సిచ్యువేషన్లో కూడా కస్టమర్ ఫోకస్ అయ్యి ఉండాలి ఆ ఎంప్లాయ్ అనేవాడు. సో ఫ్రెండ్లీగా ఉండాలి కస్టమర్తో. అలాగే ఏదైనా ఒక పని కొత్తగా చూస్తున్నట్టయితే త్వరగా నేర్చుకునే ఎబిలిటీ అతని దగ్గర ఉండాలి అని చెప్తున్నారు. సో మల్టీ టాస్కింగ్ చేయగలగా హై ఎనర్జీ ఎన్విరాన్మెంట్లో ఇతను పని చేస్తూ ఉండాలి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి. సో అయితే ఫ్రెండ్స్, మంచి బెనిఫిట్స్ అయితే వీళ్ళు ఇస్తారండి. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి వీళ్ళకి కావాల్సిన డెస్క్టాపు, ల్యాప్టాప్, వైఫై, ఇంటర్నెట్ కనెక్షను, ఇవన్నీ డెస్క్, చైరు, ఇవన్నీ మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. అది నేను చెప్పడం కాదు, వాళ్ళే చెప్పారు. చూడండి, వన్ ఆఫ్ ది గ్రేట్ థింగ్స్ అబౌట్ జాయినింగ్ అమెజాన్ కస్టమర్ సర్వీస్ టీమ్ ఈజ్ దట్ యు డోంట్ నీడ్ పాస్ట్ ఎక్స్పీరియన్స్. సో మీకు ఎటువంటి పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి వాళ్ళే చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి ఇంకా మీరేం ఆలోచించొద్దండి, నా దగ్గర ఏం ఎక్స్పీరియన్స్ లేదే, నాకు జస్ట్ ఇంటర్ పాస్ అయ్యాను, లేదంటే జస్ట్ డిగ్రీ పాస్ అయ్యాను, నేను ఎలా అప్లై చేసుకోవాలి దీనికి అని చెప్పి మీరు టెన్షన్ పడద్దు. యూ విల్ రిసీవ్ ట్రైనింగ్. సో మీకు ట్రైనింగ్ క్లియర్గా ఇస్తారు ఆ ప్రొడక్ట్స్ గురించి, ఆ పేమెంట్ మ్యాటర్స్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి, సో అప్పుడు మనం ఎలా రిజాల్వ్ చేయాలి, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, సో ఇదంతా కూడా వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారండి. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు, ఓకేనా. అండ్ బీ ప్రొవైడెడ్ విత్ ఏ కంప్లీట్ ఎక్విప్మెంట్ ప్యాకేజ్ వెన్ యూ జాయిన్. సో మీరు జాయిన్ అయ్యేటప్పుడు వీళ్ళు కంప్లీట్ ఎక్విప్మెంట్ ప్యాకేజ్ మొత్తం ఇస్తారనమాట. అంటే మీకు ల్యాప్టాప్ పని చేసుకోవడానికి ఇంట్లో, ఓకే, తర్వాత వైఫై కనెక్షన్ ఫ్రీ, ఆ నెట్ అంతా వాళ్ళే ఫ్రీ అలవెన్స్ ఇస్తారనమాట. చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. సో వాళ్ళు చెప్తున్నారు కూడా మేము ఇస్తాము అని చెప్పేసి. అలాగే ఇంకా ఏమి ఇస్తారు వాళ్ళంటే పెన్షన్ ప్లాన్స్ కూడా ఉంటాయి, ఇంటర్నెట్ అలవెన్స్, లైఫ్ స్టైల్ బెనిఫిట్స్ అండ్ రీటైల్ డిస్కౌంట్స్ త్రూ అవర్ అమెజాన్ ఎక్స్ట్రాస్ ప్రోగ్రామ్. అలాగే ఎక్స్పర్ట్ ట్రైనింగ్ అండ్ ఆన్ గోయింగ్ ఆపర్చునిటీస్ టు లర్న్ మోర్ అండ్ డెవలప్ యువర్ స్కిల్స్. సో ఇవన్నీ బెనిఫిట్స్ అయితే మనకు దొరుకుతాయి అని చెప్తున్నారు. శాలరీ కూడా ఎంత తెలుసా, నేను గూగుల్లో సెర్చ్ చేయగా 30,000కు పైగా అయితే శాలరీ ఉందండి. సో చాలా చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, సో జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉన్నారో, ఎటువంటి ఫీజు లేదండి. ఇది మైండ్లో మీరు గుర్తుపెట్టుకోండి.
ఎటువంటి ఫీజు లేదు, ఎవ్వరికి పే చేయొద్దండి. ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు తప్పకుండా అప్లై చేసుకోండి. ఓకే, చూడండి, ఈ యొక్క రోల్ అనేది మీకు మాకు ఇంట్రెస్ట్ అని చెప్పి మీరు అనుకుంటే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా 3 గంటలు ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారండి. యూ విల్ నీడ్ టు అలో 3 hours టు కంప్లీట్ ద ఫుల్ అప్లికేషన్. మొత్తం 3 గంటలు పడుతుందండి అప్లికేషన్ ఫిల్ చేయడానికి. మీరు అనుకోవచ్చు మధ్యలో మాకు ఏమైనా వర్క్ ఉంటుంది కదా, ఏదో కొంతసేపు అంటే అయిపోతుంది, 3 గంటల సేపు అంటే చూడండి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు మధ్యలో ఏమైనా పని ఉంది అనుకోండి, సో మీరు సేవ్ చేసుకొని ఎంతవరకు చేశారో మళ్ళీ వచ్చిన తర్వాత అది కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. సో మొత్తం 3 hours వీళ్ళు అసెస్మెంట్స్ అన్నీ పెడతారు, అంటే మిమ్మల్ని మొత్తం చెక్ చేస్తారనమాట. సో వన్స్ మీరు ఇఫ్ సక్సెస్ఫుల్ వీ విల్ కాంటాక్ట్ యూ అబౌట్ నెక్స్ట్ స్టెప్స్. ఓకేనా, సో నెక్స్ట్ స్టెప్స్కి మిమ్మల్ని వీళ్ళు కాంటాక్ట్ అవుతారు వన్స్ ఈ 3 hours అసెస్మెంట్ టెస్ట్లో అప్లికేషన్ ప్రాసెస్లో మీరు సక్సెస్ఫుల్ అయితే. ఫ్రెండ్స్, అయితే నేను చెప్తున్నా, నా సజెషన్ ఏంటి అంటే మీ దగ్గర ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉన్నట్లయితే దాంట్లో అప్లికేషన్ చేయండి. సో మీ దగ్గర లేని పక్షాన మీరు నెట్ సెంటర్కైనా వెళ్ళండి, లేదంటే మీ కొలీగ్స్ దగ్గర ఇప్పించుకోండి. సో ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ అయితే చేయొద్దండి, ఎందుకంటే వీళ్ళు చెప్పారనమాట యూజింగ్ ఏ ల్యాప్టాప్ డెస్క్టాప్ కంప్యూటర్ ఇన్ ఆర్డర్ టు గెట్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి. సో కాబట్టి వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు ల్యాప్టాప్లో చేయండి అని చెప్పి. మీ దగ్గర లేకపోతే సో ప్రస్తుతానికి ఆల్టర్నేటివ్గా ఏదో ఒకటి అరేంజ్ చేసుకోండి, లేదంటే నెట్ సెంటర్కి వెళ్ళండి, 3 గంటల సేపు నెట్ తీసుకొని సో మీరు ఆరామ్గా ఆ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం పూర్తి చేసేయండి. ఎందుకంటే ఇది మీ జీవితానికి సంబంధించి. వన్స్ మీకు జాబ్ వచ్చింది అంటే మీకు మంచి బెనిఫిట్స్ వస్తాయి, ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అయితే ఫ్రెండ్స్ మనకి ఇంకా వీళ్ళు ఏమడుతున్నారు, బేసిక్ క్వాలిఫికేషన్ చూడండి, మినిమం 18 ఏళ్ళు నిండి ఉండాలి ఈ జాబ్కి అప్లై చేయాలంటే. మ్యాక్సిమం వయసు అంటూ ఏమీ ఉండదన్నమాట. అయితే మీ దగ్గర ఇక్కడ సెలెక్ట్ అవ్వాలి అంటే మెయిన్లీ ఉండాల్సిన స్కిల్ ఏంటి అంటే ఇది అందరూ గుర్తుపెట్టుకోండి, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్లో మంచి ఫ్లూయెన్సీ ఉండాలండి. అది ఓరల్ ఫ్లూయెన్సీ, అంటే ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడుతున్నాను తెలుగులో అలా మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలగాలి. ఇంగ్లీష్లో మంచి పట్టు ఉంటే ఈ జాబ్ మీదే అనమాట, గ్యారెంటీ 100% మీకు జాబ్ సెలెక్ట్ అయితే అవుతారనమాట. ఇంకా రిటర్న్ అంటే వర్బల్గా గ్రామటిక్గా సో మీరు ఇంగ్లీష్లో పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఇంగ్లీష్ పైన మీకు మంచి నాలెడ్జ్ ఉంది అంటే మాత్రం ఈ జాబ్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. ఓకేనా, ఇండియాలో నుంచే ఇది మనం వర్క్ చేయవలసి ఉంటుంది. సో మీకు కంప్యూటర్ పైన వర్క్ చేయగలిగిన ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. అంటే కంప్యూటర్లో ఏముంటాయి, టూల్స్ ఏముంటాయి, ఎంఎస్ ఆఫీస్ అంటే ఏంటి, ఇంటర్నెట్ ఎలా యూజ్ చేయాలి, ఈ చిన్న ఎక్స్పీరియన్స్ మీ దగ్గర ఉండాలన్నమాట. ఇక షిఫ్ట్ల ప్రకారంగా వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఎర్లీ మార్నింగ్ చేయవలసి ఉంటుంది, లేట్ నైట్ చేయవలసి ఉంటుంది, ఓవర్ నైట్ చేయాలి, వీకెండ్స్లలో చేయాలి. సో ఇలా అవసరాన్ని బట్టి వాళ్ళు మనకు షెడ్యూల్ అలాట్ చేస్తారు. షిఫ్ట్ల ప్రకారంగా అయితే జాబ్ ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఇక మీకు క్వైట్ అండ్ డిస్ట్రాక్షన్ ఫ్రీ వర్క్ స్పేస్, అంటే మీకు ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. మీ ఇంట్లో వాళ్ళు మాట్లాడడం, పిల్లలు అరవడము, సో ఇలాంటివి ఏమి ఉండకూడదు. ఒక ఫ్రీ స్పేస్ అయితే ఉండాలి, అది మీరు చూస్ చేసుకొని పెట్టుకోండి. ఇక మీకు 20 MB డౌన్లోడ్ స్పీడ్, 8 MB అప్లోడ్ స్పీడ్ కలిగిన ఇంటర్నెట్ ఉండాలి. హార్డ్వేర్ వైఫై అవసరం లేదు, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలన్నమాట. సో వీళ్ళు రిక్వైర్మెంట్స్ అడుగుతున్నారనమాట, వాళ్ళు తగిన అలవెన్స్ మీకు తర్వాత జాయిన్ అయినప్పుడైతే మీకు క్లియర్గా ఇచ్చేస్తారండి. సో క్లియర్ కదా, సో చాలా మంచి ఆపర్చునిటీ, ఎవరు మిస్ చేయొద్దు. లాస్ట్ డేట్ అంటే ఏముండదు, 14 రోజుల క్రితం అయితే ఈ జాబ్ అయితే విడుదల కావడం జరిగిందండి. సో ఇక్కడ అప్లై నౌ బటన్ క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అమెజాన్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో వన్స్ అమెజాన్లో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, సో చాలా మంచి ఆపర్చునిటీ అండి, ఎట్టి పరిస్థితుల్లో ఎవరు మిస్ చేసుకోవద్దు. ఓకేనా, సో కింద లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, దాని ద్వారా మీరు ఉద్యోగాలకు అప్లై చేసుకోండి, అందరికీ షేర్ చేయండి, మీకు తెలిసిన అందరికీ తెలపండి. సో మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.